భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముచ్చట్లు ఒకసారి మనం తెలుసుకోవాలంటే ఇక అక్కడున్న గోదావరి నది గురించి ముందుగాల తెలుసుకోవాలి. కొన్ని రోజుల కింద గోదావరి నదికైతే మొదటి ప్రమాద హెచ్చరిక చేసిండ్రు. మరి ఇప్పుడు ఇంకా నీళ్లు ఎక్కువైతున్నాయట. ఏకంగా 43 అడుగులు దాటుతున్నాయి. మరి ఇక గోదావరి వరద ముచ్చట ఒకసారి మనం కూడా తెలుసుకుందామా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర భద్రాచలం గోదావరి నది 43 అడుగులు ఉండేసరికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిరు గోదావరి నదికి. ఇప్పుడైతే భద్రాచలం గోదావరి నది 43 అడుగుల దగ్గర 9,32,000 నీటి ప్రవాహంతో కిందికి చేరుకున్నాయట గోదావరి నీళ్లు. చెర్ల మండలంలో పొంగి పొర్లుతున్న వరదలకు తాలిపేరు గడిచిన 24 గంటలల్లా 1,50,000 క్యూసెక్ల నీళ్ళైతే అధికారులకైతే కిందికి వదిలిపెట్టిరట. ఇక సిడబ్ల్యూసీ అధికారులు అయితే ఏమని అంచనా ఇస్తున్నారంటే గోదావరి నదికి 48 అడుగుల నీళ్లు రాగానే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయాలని అంచనాలు వేసుకుంటున్నారంట. అయితే నిన్నటి సంధి మీది ప్రాంతమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న బీజాపూర్ జిల్లా గట్లనే సుకుమార్ జిల్లాలో వర్షాలు ఎక్కువ వచ్చుతోటే తాలిపేరు ఇంట్లో నీళ్లు 1,00,000 క్యూసెక్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.